ఆటో కాచి కూడా వస్తావా? ఎలా కాటికెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నీకు కూడా నేను ఆటో కట్టాలా? ఓ పని చేయి, అక్కడ నుంచో కంచేపు గాలి వస్తుంది, డైరెక్ట్ గా ఎగిరి కాచిగూడలో పడతావు. కావాలంటే మీటర్ మీద డబ్బులు వేసుకో. ఎలకలకే తొండలకే మీటర్ వేస్తాం మానేహాను. కావాలంటే కంచేపు కస్టమర్స్ వస్తారు, వాళ్ళ మధ్య నిరుక్కుంది గెల్లే. నా ఒక్కడికే కాదయ్యా, నా సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు స్కూల్ దగ్గర దింపాలా. నీ పర్సనాలిటీకి సన్స్ కూడానా? పెద్ద వెంకట్రామా అండ్ సన్స్ ఆ రేంజ్ లో బిల్డప్ ఇస్తామంటే ఇలాంటి ఏగలు ఎక్కించుకోగలేదు, అలాంటి దోమలు ఎక్కించుకోలేనంటే పిలహ. అలా కానీ అరే చంటాడా, ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు ఇటు చంటోడా. చంటని చూసి అలా దిష్టి పెట్టకు, ఈయనటి చూసా. అరే బొడ్డాడా, ముద్దుగా ఉన్నారా? రెండు ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబు, వద్దురా. దాన్ని పలస బ్రేక్తో తయారు చేశారు. మీ బాడీని షిప్పుల్లోని గూడ్స్ ట్రైన్లోని తీసుకెళ్లాలరా, ఆటోలు చాలవురా. నెమ్మది నెమ్మది జాగ్రత్త, పడొచ్చు నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నానా నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని పట్టేస్తావు ఏం గాబరా పడదు. మీరేం బెంగపడకండి, మీరు అలాగే కూర్చోండి. మీరు మాత్రం ఆటో దిగద్దు. ఆటో దిగబడిపోయింది అంతే, ఆటో సంగతి ఆడు చూసుకుంటాడు. నేను ఇక్కడే ఉంటాను కదా, మీరేం బెంగపడకండి. అయ్యి బాబోయ్, నెంబర్ ప్లేట్ కూడా కనపట్లేదు. ఉరే నా ఆటోని అర్ధ సమాజ్ చేసేస్తారా? చెప్తానా మీ పని? లాగించా ఏంట్రా లాగించేది? ఇది ఆటో అనుకున్నావా లేకపోతే క్రేన్ అనుకున్నావా? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి గిన్నె కొన్నావా? చిచి, అలాంటి చండాల పని నేను జీవితంలో చేయను. సినిమా హాల్లో అందరూ వదిలేసిన ఖర్చీపులు 200 పోగు చేసి స్టీల్ సామాన్ వాడికి ఇచ్చి సంపాదించాను. వెరీ గుడ్. అవును, గిన్నె తీసుకొని బయలుదేరావు, బెగ్గింగ్ కూడా మొదలు పెట్టావా? చా, ఆయిల్ తిని 6 నెలలైంది. బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది. అందుకని ఓ 20 పైసలు పెట్టి నూనె కొనుక్కుందామని వెళ్తున్నాను. ఏంటి 20 పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా? లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడరా? వంగా చెప్తాను. ఏ మీదెక్తావా? కాదు, ఐడియా చెప్తాను. అమ్మ నా ముద్దుల స్టాంపు, నీది బుర్ర కాదురా, తిరుపతి ఉండి. అయితే డబ్బులే చేస్తాపా. సార్ మంచి నూనె కేజీ ఎంత? 32 రూపాయలు. ఓహో, 32 రూపాయల చొప్పున 20 మిల్లీ లీటర్లు ఎంత సార్? సార్ వీడు నా చాక్లెట్లు తినేశాడు సార్. అంత అబద్ధం సార్, వీడే తినేసి నామే చెప్తున్నాడు సార్. కాదు, వీడు తిన్నాడు సార్. నేను తినలేదు. కాదు, తిన్నావు. తినలేదు. తిన్నావు. తినలేదు. ఆగండి, 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 ఆగండి. ఏమయ్యా, చిన్నపిల్లాడి దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి సిగ్గులేదు? ఇచ్చే, వాడి చాక్లెట్ వాడికి ఇచ్చే. నేను తినలేదు మొర్ర అంటే మీరు కూడా వినిపించుకోలేదండి. నా చాక్లెట్ తినేసి లేదు లేదు అంటున్నావు. ఉండు నీ పని చెప్తా. సార్ ఆ టవల్ ఇవ్వండి సార్. కొట్టు, బాగా కొట్టు. నా చాక్లెట్లు తింటావా? ఉండు నీ పని చెప్తా. కొట్టు, చెద కొట్టు. ఉండు బాబు, దీంతో కొట్టు. దీంతో కొడితే చచ్చిపోతాడు, అందుకని టవల్ తోనే కొడతా. కొట్టు, విసురు, బాగా విసురు. తండ్రి లాంటి వాడిని నన్ను కొడతావా? నీ సంగతి చెబుతాను. నాకున్న కోపానికి నిన్ను పిండి పిప్పి చేసేయగలనురా. కానీ చిన్నపిల్లాడు కదా వదిలేస్తాను. చిన్నపిల్లాడిని చేసి మోసం చేస్తావా? బుద్ధుందా నీకు? విసురు, విసురు. ఇంకా లాభం లేదురా, ఇంకా లాభం లేదు. నన్ను కొడతారా మీ ఇద్దరు కలిసి? నిన్ను ఆ షాపు వాడిని ఇద్దరిని కలిపి చంపేస్తా. సార్ వాడి సంగతి చూద్దాం. అలాగే బాబు, ఉండు ఈ టవల్. అయ్యో, నా నూనె, నా నూనె, నా నూనె. ఏ ప్లేస్ కా ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం? ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ లైన్ లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోడి వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు.
నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే, వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చిచి, కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదాడు కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తోందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయడం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపల. నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిన కాకిలా కావుకావు అంటావు నువ్వు ఒకడు. అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్ సీజన్ లో నీకు ఎంత ప్రేమ ఎలాగొచ్చేసిందిరా. ఇప్పుడు చూడు, నువ్వు ఉన్నాడు సంగతి నేను చెప్తాను. ఒరే తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా? హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. మీ ట్రిక్లని నా దగ్గర ట్రక్కు వెదవని. ఒరే నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తారు. ఏమనుకుంటున్నారు ఏమిటో. మాకు చూపించాలా? అదేంటి సార్, మీకు చూపించడానికే కదా సార్ ఇక్కడ ఉంది. అబ్బా బ్రహ్మాండమైన రంగు సార్. ఇది మీరు రెడీమేడ్ లో కొన్నారా, కుట్టించారా సార్? లేటెస్ట్ మోడల్. లేటెస్ట్ మోడల్. చిక్కిపోయిన చింపాంజీలా ఉన్నావు. నీకు ఊరు చూపించారా? ఊరే నిన్ను ఎక్కబడి చూస్తుంది కదా. బాగా చెప్పారు. నువ్వేంటి అన్నిటికీ బాగా చెప్పాలంటావు? అస్సలు బాగా చెప్పలేదు. ఇదిగో గైడ్, మాకు ఊరు చూపించడానికి ఏం తీసుకుంటావు చెప్పు. ఏంటి నన్ను మీరు చాటుతో మాట్లాడతావు? అప్పుడు నువ్వే చూపించా. ఏంటి ఆడ చూపించేది? ముందు నడిపించావు, నేనే చూపించాలి. అప్పుడు నువ్వే ఉండు. నాకంటే ఏంటి అగ్ని పరీక్ష? ఈ అగ్ని పరీక్ష తట్టుకోవాలంటే నీకు నేను ఉపాయం చెప్తాను. అదేంటో చెప్పు. దీంతో బొమ్మ బొరుసా వేస్తాం. ఇది పడిన తర్వాత మిమ్మల్ని మేము పంచుకుంటాం. అదే. నాకు చెప్తాను. బొమ్మ పడింది. ఆ బొమ్మ నువ్వు తీసుకెళ్ళు. ఈ బొరుసు నేను తీసుకెళ్తా. ఇదేంటి పోను కొంచెం తలగైపోయినాడు. వాడి సంగతి నీకు తెలదు. వన్స్ అపాన్ ఏ టైం. అదే వాడు ఫ్లాష్ బ్యాక్. వీడికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పిండుతూ ఉతుకుతూ ఆరేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏటైపోయినదని ఉతుకుతూ పిండుతూ ఆరేస్తున్నాడు. ఏటైపోయినదంటావేంట్రా? ఇప్పుడు బొమ్మ పడింది కదా, ఆ ఫిగర్ వాడికి వచ్చేసింది. అయ్యి బాబాయ్, ఫిగర్ అనుకో, అది నా ఫ్యామిలీ. సార్ మీరేం కంగారు పడకండి. పగలంతా ఊరు చూపించి సాయంత్రం సేఫ్టీగా మీ భార్య మీకు అప్ చెప్తాం. ఇదిగా నిన్ను నమ్మచ్చంత వేటే వాడు సార్ మీ మీద బాగా చెప్పారు. మీ అమ్మకాన్ని బాగా చెప్పడం అయితే సంతాలంగా చెప్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డబుల్ ఓకే. అయ్యి బాబాయ్, నా బ్యాగ్ అది. నా బ్యాగ్ నన్ను అడుగుతావంట. నేను ఏదో తీసుకున్నట్టు. ఎక్కడ పెట్టావు? కౌంటర్ దొరికిందండి. వెరీ గుడ్ బాయ్. ఉన్నట్టు తీసుకొచ్చాడు. హూ ఇస్ దట్ బాయ్? వీడు అరకు ఆణిముచ్చు. ఎవరు ఏది పారేసుకున్నా భద్రంగా తెచ్చిస్తాడు. వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్. వాడు గుడ్ బాయ్, మీరే బ్యాడ్ బాయ్స్. ఆలు మొక్కలు విడగొట్టిస్తున్నారు. ఇదిగా మా ఫ్యామిలీ తప్ప మీకు వేరే టూరిస్టులు దొరకలేటే. ఏం దొరుకుతారా బాబు? రాము గాడే ఒక గైడ్ ఉన్నాడు. ఆ. వాడి దగ్గర ఏం అట్రాక్షన్ ఉందో ఏమో. ఆ. అందరూ అక్కడికే పరిగెడతారు. మేము మీలాంటి వాళ్ళు పట్టుకుంటే గానీ ఫుడ్ గిట్టదు. ఇంతకే ఎవరా రాము? సోదర సోదరి ప్యాసింజర్లారా, ఈ రోజు మీరు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు. ఎయిర్ బస్ అయినా మా బస్సు ముందు చూస్తే మీకోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ ఎఫెక్ట్ పెట్టాం. డీలక్స్ బస్సులో లక్స్ సుందరి. టంటటా! Yes, అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందును టాబును పెడదామనుకున్నాం. కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం. కండక్టర్ కలంకిత, బస్సులో బావలకే అంకిత.
మరదల పిల్ల చించై ఒక్కొక్కరి టికెట్ ఎక్కడ దిగుతారు? లాడ్జీలో టికెట్ ఎక్కడ కొట్టమంటారు? పెంటపాడుకి 4 రూపాయల టికెట్. ఆ తర్వాత వచ్చే పాడు పెట్టకి 6 రూపాయల టికెట్. ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్కౌట్ కాదు. అవును. చెప్పు. చూడు టూరిస్టు, పెంటపాడులో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. తమ్ముడు ఎప్పుడు చూసినా పాతలు పాత పిల్లవేనా? 1వ క్లాసు పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు? 2వ క్లాస్కి వెళ్ళవా? 2వ ఫ్యామిలీ పెట్టవా? అయ్యో పెంటపాడు కొద్దు, పాడు పెంటకే కొద్దు. సడన్ బ్రేక్ పడితేనే గానీ సమరం గుర్తు రాలేదు వీడికి. మరి నీకెక్కడి కొట్టను? పెంటపాడుకే కొట్టు. పెంట పాడుకేనా? పాడు పెంటకెళ్ళి రిటర్న్ లో వచ్చాడు, పెంటపాడులో దిగుతానన్నమాట. వీడు టూరిస్ట్ కాదు, వరస్ట్. ఏంటిది? ధూళి. నువ్వు గోళి. నీ జేబు ఖాళీ. టికెట్ తీసుకున్నా. వెరీ గుడ్. ఇలాంటి రసికులైన ప్యాసింజర్ ఉండబట్టే ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు. ఓకే, పెంటపాడు ఒకటే. ఎక్కండి. నరసాపురం టికెట్ ఇవ్వండి. నవ్వుతూ 40 రూపాయలు ఇవ్వు. 10 రూపాయలు టికెట్ కి 40 రూపాయలా? అటు చూడు. 40 బ్లాకా? అన్యాయం. ఈ ప్రపంచంలో ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాల్సిందే. అందులోనూ ఇది డీలక్స్ బస్సు, లక్స్ సుందరి బస్సు. అర్జెంట్గా ఇచ్చింది. అలా రా దారికి. ఇదిగో 10, ఇదిగో టికెట్. ఇక పో. బ్లాక్ టికెట్ బుకింగ్ క్లోజ్. వెళ్ళండి. అయ్యా అర్జెంట్ గా రావాలి. పోలే అలానే టికెట్ ఇవ్వండి. టికెట్ అయితే ఈ రోజు ఇస్తాను కానీ సీట్ అయితే ఈ రోజు దొరకదు. అలా అనకండి బాబు, రేపటిదాకా బతుకుతానో లేదు. ఈ రోజే ప్రయాణం చేయాలి. ఆ క్యూ చూసావా? వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు. ఈ క్యూ చూసావా? వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ కి వచ్చిన వాళ్ళు. సీట్లు లేవు, వెళ్ళు బాబు. సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర బస్సు కింద పడి చచ్చిపోతాను. ఈ బస్సు కిందే పడి చచ్చిపోనుకున్న వాళ్ళ క్యూ అక్కడ ఉంది. మీరు వెళ్ళి అక్కడ నుంచోండి. మీ టైం రాగానే మీకు చెప్పకుండానే నేను లటక్కని తోసేస్తాను.